నిండినా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా కదములు కాసి జలరాతులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాతులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాబూసాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాబూసాపి దీవించువాడవు మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా రాజా జగమెరిగిన నాయకు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము మన బంధము మన బంధము
హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతము నీవని స్తుతి మించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా జీవదాతము నీవని స్తుతి మించి పాడనా జీవదాతము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే ఆరాధన చేసెదనీకే నా స్తుతులర్పించెదనీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే ఆరాధన చేసెదనీకే నా స్తుతులర్పించెదనీకే దేవుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా
హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగారాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. వందే అక్కలే రాదేవా, అన్యభాషలతో అభిషేకించు, కారల్లే నన్ను తాకుమా.
వినుచుడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా హల్లెలూయా. అందరము లేచి నిలువబడి యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవను అనే పాట పాడదు. యేసుతో టీవీగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవను యుద్ధనాదంబుతో పోదుమా రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రారాజు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదుమా అడ్డుగా వచ్చు వైరు గెలవను యుద్ధనాదంబుతో పోదుమా. అందరము అదే విధంగా నిలిచి ఉండి మన బైబిల్ గ్రంథంలోంచి 89వ సంకీర్తన మొదటి వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు చదువుతుండగా మనందరము కలిసి చెప్పుదాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము మొదటి వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు. నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందు నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానముని స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఇంటును యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా,
దీవించబడుతున్నది. ఆమె అందరము మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు మన ఎడల జరిగించినటువంటి కార్యములను బట్టి ఆయన సన్నిధానంలో మనమందరము ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రత్యేకంగా పుష్పమ్మ గారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. గత రాత్రి కాల సమయంలో ఆమె ప్రభువు వద్దకు చేర్చబడి ఉన్నారు. ఆ యొక్క కుటుంబ ఆదరణ నిమిత్తం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి చక్కని ఆరోగ్యములను అనుగ్రహించులాగున, చక్కని ఆరోగ్యం ఇచ్చి బలపరచులాగున, దానియేలు గారికి కూడా దేవుడు చక్కని ఆరోగ్యమును అనుగ్రహించులాగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇంకెవరైతే అనారోగ్యంలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ దేవుడు దర్శించులాగున, చక్కని ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించులాగున ప్రత్యేకంగా ఈ సుధాంటి గారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కూడా చక్కని ఆరోగ్యమును, కావలసినటువంటి బలమును, సత్తువును, శక్తిని అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుతున్నా, అసాధ్యములెన్నో దాటించిన నాలుగు శ్రమలో నిన్నో దాటిపోవునా. అతిశయపడుతున్నా వేయని లక్షణ అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువుని చూసి అతిశయపడుతున్నా సింహాలని ఎదుటే వేయని లక్షణ నాకు శ్రమలకు తొంగిపోకుమా. అగ్నిలో నిలిచెను నీకై నాకు శ్రమలకు తొంగిపోకుమా. అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి మాకు తగిలించను.
ఆశను నీకై దేవులతో అందరము దేవుని సన్నిధిలో ఆయన దేవుని తలంపుకొంటూ ఆయన మనకు ప్రభుత్వం కలిగినదని ఆయన సిద్ధపరిచిన దేవుడు కాదని ఈ కన్నీరు ఉదయకాల సమయంలో మనం ఉంటూ ఉండగా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన బలపరిచేటువంటి దేవుడు. అగ్నిగుండములే మనకు ఉడుకు ఉన్నప్పటికీ, అగ్నిగుండము అంతటువంటి వేడి మనం కలుగుతున్నప్పటికీ, సింహము తన యొక్క నోరు తెరిచి మన వైపు చూస్తూ ఉన్నప్పటికీ మనకు సహాయము చేయగలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం. మన దేవుడు మనల్ని శత్రువు చేతికి అప్పగించేటువంటి వాడు కాదు. నిన్ను శత్రువు చేతికి అప్పగించేటువంటి వాడు కాదు. దేవుడు మనల్ని మేలులతో నింపేటువంటి వాడు. పిలిచిన దేవుడు నిన్ను మరిచిపోడమ్మా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంకా నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను చూడడం లేదు అని ఒకవేళ మనం అనుకుంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం.
పిలిచినటువంటి దేవుడు నిన్ను మరిచిపోతాడా? పిలిచిన దేవుడు మరిచిపోయేటువంటి వాడు కాదు. శత్రువుని అప్పగించేటువంటి వాడు కాదు. మేలులతో మనం నింపేటువంటి వాడు, మేలులతో మనకు సహాయం చేసేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాము. ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయనను మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన మా రక్షక, మా దేవా, నీ ప్రశస్తమైన పాద సన్నిధి మేము చేరి నీ నామమున మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా నీ నామమున మహిమపరిచాం, ఆరాధన ద్వారా నీకు చేరువయ్యాం. దేవా, సమస్త భారమును మోస్తున్నటువంటి సమస్త జనులను పిలిచినటువంటి వాడు నీవు తండ్రి. ఏ భారముతో ఎవరు నీ యొద్దకు వచ్చారో మాకైతే తెలియదు, కానీ ప్రభువా నీ కృపను వారికి తోడుగా ఉంచండి. దేవా, ప్రత్యేకంగా పుష్పమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి కుటుంబమును మీరు ఆదరించండి. గత రాత్రి వారిని మీ యొద్దకు పిలుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు. అయితే భౌతికంగా వారు మాకు దూరమైనప్పుడు తండ్రి ఆ బాధ మాకు ఉంటుంది. అయితే ఆ కుటుంబమును మీరు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ప్రత్యేకంగా బోసు గారిని మీరు దర్శించండి. మీ దాసునికి కావలసినటువంటి చక్కని ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దానియేలు గారికి కూడా తండ్రి చక్కని ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీరు తొలగించి చక్కని ఆరోగ్యమును, బలమును, శక్తిని దాసునికి మీరు అనుగ్రహించండి. ఐసుద గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఆంటీ గారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. తండ్రి, ఎముకలకు సత్తువ కావలసినటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యమును మీ దాసురాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకెవరైతే అనారోగ్యంలో ఉన్నారో బిడ్డలందరినీ మీరు దర్శించండి, చక్కని ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మానసిక సమస్య చేత తండ్రి సమాధానం లేక ఎంతమంది అయితే కుమిలిపోతూ ఉన్నారో వారందరినీ దర్శించండి. చక్కని తండ్రి మానసిక సంతృప్తిని, నెమ్మదిని, క్షేమమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ముఖ్యంగా తండ్రి మా సంఘ నిర్మాణం నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనేటువంటి దృక్పథంతో మేము వెళుతూ ఉన్నాం ప్రభువా. కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోకి మేము వెళ్తూ ఉండగా వినగలిగినటువంటి హృదయం, గ్రహించగలిగినటువంటి మనస్సును మీరు మాకు అనుగ్రహించమని వచ్చిన ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఇది సాక్ష్యములకు సమయం కనుక దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను మీరు సంఘం ఎదురు పంచుకోదలిచినట్లయితే ఇది మీకు సమయం. పరిశుద్ధుడా, వందనాలు. నీ బిడ్డకు వాక్శక్తిని బలపరిచి తండ్రి మిమ్మల్ని మీరు తండ్రి గణపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ సేవకు వందనాలు. మీ అందరికీ నామన్నాను. 5వ నెల 3వ మంగళవారం మా ఇంట్లో సేవ కూడా జరిగింది. వాక్యం ద్వారా మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను. దేశంలో గొప్ప లేడరు అయినా మనుషులందరూ కీడు చేయాలని, రెండు చేతితో కీడు చేస్తున్నారని, అపవాదం జయించగలిగిన శక్తిని దేవుడు ఇవ్వాలని, అది అంటే శక్తి ప్రార్థన ద్వారానేనని, ఈ సేవలు నిందల అవమానములు వచ్చినప్పటికీ కూడా యెహోవా కొరకే నేను ఎదురు చూస్తానని భక్తులు మాట్లాడడానికి మాకు కలిగిన పరిస్థితిని బట్టి మరి దేవుడి మీద ఆధారపడి దేవుళ్ళ ముందుకు సాగుతుండగా అనేక నిందలు అవమానం పొందుతున్నాము. శరీరం బలహీనమైపోతున్నాయి. నా గాలిబ్లడ్ వస్తూ వస్తున్నాయి. 2018లో మీ అందరూ ప్రార్థించారు. మరి సేవకు కుటుంబం మీ అందరూ ప్రార్థించబట్టి అది ఎదుర్కోగలిగి అప్పటి నుంచి నాకు ఇంతవరకు మళ్ళీ సమస్యలను ఎదుర్కోలేదు. అయితే మరి ఈ ఎండలకి మళ్ళీ ఒకసారి అది చాలా బలహీనమైపోయింది. మళ్ళీ ఒకసారి అది బాగా నన్ను ఇబ్బంది పడుతుంది. ఏదైనా తిన్నా అరగని పరిస్థితి, ఏం పని చేసుకోలేని పరిస్థితి, కడుపులో పెట్టుకొచ్చుతో తెలియదు, వస్తే మాత్రం కట్టుకోలేదు, వచ్చేస్తుంది. పరిస్థితిని బట్టి మరి నేను ఎండలు మరి చేయించుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇద్దరు కలిసాను. నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెంటనే చేసేది అది ఎక్కువైపోయింది, బరువు ఎక్కువైపోతే అది చెందిపోతున్నాను సార్. మరి ఆ పరిస్థితిని బట్టి అది ప్యాకేజ్తో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా అవన్నీ సరి చేసుకోవాలి, ఇంట్లో సమర్థించుకోవాలి, సరి
వీటన్నిటిని బట్టి ఆలోచన ఎక్కువైపోయింది. అది వర్షాలు పడితే కొంచెం చల్లదనం వస్తే చేయించుకుందామని ఆలోచన. అప్పటిదాకా కూడా మరి అది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని ఎవరితో మాట్లాడినా మరి. కానీ దేవుని వైపు ఎదురు చూస్తున్నాడు, భక్తుడు ఎదురు చూసినట్లుగా మరి నీకోసమే నేను ఎదురు చూస్తున్నానని, ఆయన సహాయం కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు అయినా మరి ఏది కాకుండా ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలి. అందుకు కావాల్సిన ధన సహాయం నాకు కావాలి. మరి అది పెద్ద అమౌంట్తో కూడి ఉన్నది, అది ఓపెన్ చేసేది కాదు, పైపు ద్వారా చేస్తామంటున్నారు. ఎక్కడికి దగ్గరికి వెళ్తున్నాను, అది దేవుడు మార్గంలో చూపించాడు. ఆ మార్గం ద్వారా మరి ఆ సహాయం నేను పొందుకోవాలని, దేవుడు ద్వారా సహాయం కావాలని మరి మీ అనుదిన ప్రార్థనలో నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. నా బిడ్డకు నిన్నటితో ఎగ్జామ్స్ పూర్తయింది. ఈ ప్రార్థనకు ప్రతిఫలంగా మరి మంచిగా రాశాడు. తనకు మరి మంచి ఉత్తీర్ణత దేవుడు దయచేయాలని మరి మీ అనుదిన ప్రార్థనలు నా గురించి, నా కుటుంబం గురించి మీ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థించక నేను అనేకమైన కార్యాలు పొందుకున్నాను. ఎడతెగక ప్రార్థించినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు, అనేకమైన మేలులతో నింపే దేవుడు అని మా వాక్యం పేర్చుకుంటున్నాము. మరి ఎడతెగక ప్రార్థించి నేను మరి దేవుడు చేసే మేలును నేను పొందుకోవాలని ఆశపడుచున్నాను. నా ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడని, దేవుని సన్నిధిలో ఉండాలని, ఇటు బలహీనత నుంచి దేవుడు విడుదలనివ్వాలని, అన్ని మా పనుల్లో ప్రయత్నాలు అన్నింటిలో దేవుడు సహాయం కావాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు వీటిలో దీవించబడుతుంది. దేవుని నామాన్ని వందనాలు, సమయించిన సేవకులు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను నా డ్యూటీ నుండి వస్తుంటే దేవుడు గొప్ప ప్రమాదం నుంచి నన్ను కాపాడాడు. ఈరోజు మీ అందరి ముందర ఇలా ఉండి సాక్ష్యం చెప్తున్నానంటే అది కేవలం దేవుని కృపే. నాకు చిన్న దెబ్బ కూడా తగలకుండా బండి మీద నుంచి పడిపోయినప్పటికీ హెల్మెట్ లేదు, అయినా సరే దేవుడు నన్ను కాపాడాడు. నాకు వెంపటినే ఒక వాక్యం గుర్తుకొచ్చింది, నీ పాదములు తొట్టెళ్లకుండా యెహోవా తన దూతను నీకు తోడుగా ఉంచాడు అనే వాక్యాన్ని నేను గుర్తు చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు కాపాడాడు. మరి దేవుని చిత్తం నా కుటుంబంలో ఏమైనదో అది జరగాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునిలో ఇంకనూ, దేవుని ఆత్మలో ఇంకనూ వర్ధిల్లాలని దేవుని కొరకు నేను ఆశపడుతున్నాను. దేవుడి ఆశ కలిగిన ప్రాణాన్ని ఎప్పటికైనా తృప్తిపరుస్తాడు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మిక్కిలి కరుడా, మీకు వందనాలు. ఈరోజు నైనా కొంత సమయం మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు. మీ సన్నిధిలో ఉన్న సమృద్ధి ద్వారా మేము తృప్తి పొందాలని మీ సన్నిధికి ఆశించి మేము వచ్చాం ప్రభు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా ఈ వారానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలో సమకూర్చారు. సమకూర్చబడినటువంటి మా అందరితో మీరు మాట్లాడండి. దీనుడను అల్పుడను మీ దాసుడను ప్రభువా, నన్ను మీరు వాడుకోండి. కొన్ని నిమిషాలు మేము ధ్యానించే వాక్య ధ్యానం అంతటిలో సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా వందనాలు. దేవుడు గడిచిన కాలమంతయు తన రెక్కల చాటున భద్రపరిచి ఈరోజు ఆయన నామాన్ని మరొక మారు స్మరణ చేయడానికి ప్రభు మనకి మంచి భాగ్యాన్ని ఇచ్చారు. ఈ ఎండల ప్రతాపం వలన లేక ఎండల తీవ్రతను బట్టి కొంతమంది బిడ్డలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ కోల్పోయిన వారిలో కవిత ఉంది కదా, వాళ్ళ అత్తగారు పుష్పమ్మ గారు కూడా రాత్రి వారు మరణించారు. దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. అందుచేత మనమేదో గొప్పవాళ్ళమనే ఉద్దేశం కాదు, కానీ
దేవుని యొక్క చిత్తం ఏదో ఇంకా మన పట్ల ఉంది. అది చేయడానికి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. అందుచేత ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికను మనం తెలుసుకొని ప్రభు చిత్తంలో ముందుకు సాగడానికి మనం దేవునికి సమర్పించుకుందాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని అన్ని సందర్భాల్లో సేరదీస్తూ, అన్ని వేళల్లో ఆదుకుంటూ, అపాయాలు సంభవించిన, బలహీనతలు వచ్చిన, రోగాలు సంక్రమించిన, ఆయన దయ, ఆయన కనికరం మన మీద ఉండుటను బట్టి ఆటోమేటిక్గా దేవుడు వాటన్నిటిని కూడా తొలగించి ఇంతవరకు సజీవులనుగా ఉంచిన దేవదేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు బిడ్డలారా, మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నప్పుడు పౌలు యొక్క అభిలాష, పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ప్రేరణ ఏంటో ఆ మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అలాగే ఆయన యొక్క ప్రార్థన ఏంటో మనం చూస్తున్నాం. అలాగే ఆయన సాక్ష్యం ఏంటో కూడా మనం అందులో గమనిస్తున్నాం. ఇశ్రాయేలీయులను గురించి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని ఇందు మూలంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. అయితే వారి యొక్క ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనటువంటిది కాదు అని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచున్నారు అని 2 మాటలు వాళ్ళ విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా ఆ విషయాలు ఆలోచించాలి. వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ అది దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అని. మరి ఎక్కడికి రావాలి వాళ్ళు? దైవికమైన జ్ఞానముతో కూడినటువంటి ఆసక్తిలోనికి రావాలి. కానీ వాళ్ళు ఎలాంటి ఆసక్తితో ఉన్నారంటే, ఎటువంటి జ్ఞానంతో ఉన్నారంటే, దైవ గ్రంథం కొన్ని లేఖనాలు మనం చూద్దాం. వారు ఎటువంటి ఆసక్తితో, ఎటువంటి జ్ఞానంతో ఉన్నారనేది లేఖనాలే చక్కగా స్పష్టంగా తెలియజేస్తాయి. ఎందుకంటే వారు దేవుని ప్రజలే, దేవుని నుండి ఏర్పరచబడిన వాళ్ళే. మరి ఎందుకో కాల పరిస్థితులను బట్టి కావచ్చు, లేక వాళ్ళకున్నటువంటి స్నేహ బంధాల పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాళ్ళను పరిపాలించే నాయకుల యొక్క ప్రభావం కావచ్చు. అంటే చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అటువైపుకు తిప్పారు. ఎటువైపుకి? దేవుని జ్ఞానములో నుండి వ్యర్థమైనటువంటి జ్ఞానములోనికి, దేవుని మర్యాదలో నుండి పనికిరాని మర్యాదలోనికి ఈ ఇశ్రాయేలీల ప్రజలను వాళ్ళు త్రిప్పారు. మనం సంఖ్యాకాండములో ఉన్న విషయాన్ని గమనించినప్పుడు మోయాబు యొక్క స్త్రీలు ఇశ్రాయేలీల్ని ఎక్కడికి పిలిచారు? ఎక్కడికి పిలిచారు? ఇశ్రాయేలీల్ని ఎక్కడ పిలిచారు అంటే, వాళ్ళ దేవతలకి పండగ చేసుకుంటూ వీళ్ళని పిలిచారు. మనం ఆలోచించాలి, మనం ఎవరో? దేవుని పిల్లలం. ఏ దేవుడు? సత్యదేవుడు. ఏ దేవుడు? సకల రాజ్యాలకు రారాజైనటువంటి దేవుని ప్రజలం.
ఈయన నీతి, ఈయన న్యాయం, ఈయన యొక్క పద్ధతులన్నీ కూడా చాలా క్రమశిక్షణతో కూడినటువంటివిగా ఉన్నాయి. వీటిని వదిలి వీళ్ళు ఏం చేశారంటే ప్రక్కకు వెళ్ళి ఏం చేశారో చూడండి. ఒక మాట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 8వ వాక్యం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. బాగా ఆలోచించండి, నా మాటలు మీరు బాగా పట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఆసక్తి మంచిదే కానీ అది దేనికి సంబంధించింది కాదు, దేవుని జ్ఞానమునకు సంబంధించింది కాదు. జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? దేవుని దగ్గర దొరుకుద్ది. ఎలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని రాయబడింది. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం ఎలా కలుగుద్ది? జ్ఞానము పొదువై ఉన్న ఎడల నాని పోనాపి వినాలి, దేవుని మాటలు వినాలి. జ్ఞానము పొదువై ఉన్న ఎడల చెప్పండి, అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థనలకిచ్చిన దేవుడు జ్ఞానాన్ని ధారాళముగా దయచేస్తాడు. ఇంకా జ్ఞానం ఎలా కలుగుతుంది? ఆయన యొక్క వాక్కు చదువుటను బట్టి జ్ఞానము కలుగుతుంది. ఇలా జ్ఞానం రావడానికి ఇన్ని మార్గాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మూలంగా జ్ఞానం కలుగుద్ది. అంతకు మించి మరి ఏ జ్ఞానము కూడా అంత ప్రయోజనకరమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని వాక్యము ద్వారా మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏ జ్ఞానాన్ని ఆశించారు? ఏ జ్ఞానం దగ్గరికి వెళ్ళారు? ఎక్కడ జ్ఞానం పొందుకోవాలనుకుంటున్నారు? బొమ్మల ఆ పూజ వలన వచ్చు జ్ఞానము పొందుకోవాలనుకున్నారు. అది ఎలాంటి జ్ఞానం అంట? వ్యర్థమైన జ్ఞానం. వ్యర్థమైన జ్ఞానం అంటే గమనించాలి, వ్యర్థమైన దాని వైపు ఎందుకు వీళ్ళు పరుగులు తీస్తున్నారు? వ్యర్థమైన దాని వైపు ఎందుకు వీళ్ళు ఆకర్షించబడ్డారు? వ్యర్థమైన దాని దగ్గరికి ఎందుకు చేరువవుతున్నారు అంటే ఆ పైలైన్లో, అంటే ఆ వచనంలోనే పైలైన్లో రాయబడింది, జనులు కేవలము పశుప్రాయులు. నెక్స్ట్ మాట అవివేకులు. ఆలోచించండి, ఎవరంట వాళ్ళు? పశుప్రాయులు, అవివేకులు. పశుప్రాయులు, అవివేకులు అంటే వాళ్ళని పశువుకు పోల్చారు, రెండు అవివేకులకు పోల్చారు. అవివేకి అంటే జ్ఞానం లేనివాడు, అవివేకి వాస్తవాలు తెలుసుకునే జ్ఞానము లేనివాడు. అందుచేత పశువుకి అవివేకానికి పోల్చినటువంటి సందర్భాలు. ఈ రెండు కారణాలను బట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బొమ్మల పూజ వలన కలుగు వ్యర్థమైన జ్ఞానము దగ్గరికి పరుగులెడుతూ ఉన్నారు. మనం అనొచ్చు ఈ రీతిగా, ఏం చేస్తాయా, పరిస్థితులను బట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఏం చేస్తా, బాధలో ఉన్నాం కదా, ఏం చేస్తా, అపాయంలో ఉన్నాం కదా అని. అపాయంలో ఉన్నప్పుడేమో వ్యర్థమైన జ్ఞానం దగ్గరికి వెళ్ళి, అపాయం తీరిన తర్వాత ఏమో ఉపాయం కలిగజేసే దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు మెచ్చుతాడా? దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఆ వ్యక్తుల మీద మనసు పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోలేడు. అందుచేత ఆ ప్రజల్ని, ఏ ప్రజల్ని? దేవుని ప్రజలు ఇశ్రాయేలీయుల్ని దేవుడు పశువులకును అలాగే అవివేకులకును పోల్చి మాట్లాడుతూ ఈ రెండు దుర్గుణాలు వీళ్ళలో ఉన్నందువలన వీళ్ళు
బొమ్మల పూజ వలన కలుగు వ్యర్థమైన జ్ఞానము దగ్గరికి పరుగులెత్తారు. అక్కడికి వెళ్ళారు. ఏముంటుంది చెప్పండి అక్కడ? ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం ఉంది? మన మధ్య మన డిప్యూటీ సీఎం ఒక మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, వినాయకుడు నవరాత్రులు చేస్తారుగా, ఆ కార్యక్రమంలో భక్తిపరమైన పాటలు పెట్టకుండా ఏవో పాటలు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని బట్టి క్రైస్తవులను మరియు ముస్లింలను చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. వాళ్ళ కార్యక్రమాల్లో దైవికమైన భక్తిపరమైన పాటలే తప్ప వేరు పాటలు అక్కడ వినబడవని ఒక సత్యమైన మాట పలికారు. మనం ఆలోచించాలి. సత్యం తెలుసు మనుషులకి, సత్యం తెలియక కాదు, కానీ అదో రకమైన పశుప్రాయతనంతో నింపబడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. అందుకని దైవ లేఖనములో వ్రాయబడినటువంటి విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళంట దేవుని దగ్గరకు వచ్చి జ్ఞానం పొందుకోవలసి ఉండగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బొమ్మల పూజల వలన కలుగు జ్ఞానం దగ్గరికి పరిగెత్తికెళ్ళినట్లుగా లేఖనంలో వ్రాయబడింది. అందుచేత ప్రభు బిడ్డలారా, ఆలోచించండి. ఆ జ్ఞానము ఎందుకు ఉపయోగపడేది కాదు. అంత జ్ఞానం అనుకోకూడదు, అంత జ్ఞానం అనుకోకూడదు, అంత వెలుగు అనుకోకూడదు. దేవుడు వెలుగును చీకటిని కలుగు చేశాడు కదా, రెండిటిని కలుగు చేశాడు. మంచి చెడులు అంటే దేవుడు మంచిని ఏర్పాటు చేశాడు. ఆ మంచిలో నుండి మనిషి ఏం చేశాడు? కాస్త చెడును కూడా లాక్కొచ్చాడు. మనిషి ఏమో చెడును లాక్కొచ్చాడు, దేవుడేమో నీతిని స్థాపించాడు. ఆ నీతిలో నుండి, ఆ మంచిలో నుండి చెడును మనిషి లాక్కొచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆలోచించండి. ఏదో జ్ఞానం అని, ఏదో తెలివని, అక్కడేదో అని, ఇక్కడేదో అని మనం చెప్పగలిగేటట్టు మనం వెళ్ళినందువలన కలిగే ఫలితము శూన్యం. దానికి బైబిల్లో చాలా మంది రుజువులు ఉన్నారు, చాలా మంది రుజువులు ఉన్నారు. చివరాఖరికి ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరకు వచ్చారు. చివరాఖరికి ఎక్కడికి వచ్చారు? తండ్రి అని దేవుని దగ్గరకు వచ్చారు. ఇక్కడ అడిగారు, ఇక్కడ పొందుకున్నారు, ఇక్కడ బాగుపడ్డారు, జీవితానికి సంతోషం కలిగింది. అందుచేత మనం ఆలోచించాలి. వాళ్ళు ఆ మోయాబు స్త్రీలు పిలిచినప్పుడు పరుగులెత్తడానికి గల కారణం ఏంటంటే, బొమ్మల పూజ వలన కలుగు జ్ఞానమును పొందుకోవాలని వెళ్ళారు. అది ఎలాంటిదంట? వ్యర్థము, వ్యర్థము అని దైవ గ్రంథంలో రాయబడింది. అందుచేత ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, పైనుండి వచ్చు జ్ఞానము మనకు కావాలి. ఏ జ్ఞానం కావాలండి? పైనుండి వచ్చే జ్ఞానము మనకి కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం యాకోబు పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పైనుండి వచ్చే జ్ఞానం మనకు అవసరం. 3వ అధ్యాయంలో జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. చాలు. అంటే ఇప్పుడు లోకంలో కొంత జ్ఞానం సంచరిస్తుంది, లోకంలో కొంత జ్ఞానము సంచరిస్తుంది. అది ఎలాంటిది అంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అని వ్రాయబడింది. ఈ జ్ఞానం మనకు అవసరం లేదు, కానీ ఎక్కడి నుండి రావాలంట? పైనుండి రావాలి, పైనుండి రావాలి. దేవుని దగ్గర నుండి జ్ఞానము రావాలి. ఆ జ్ఞానము మనకి మేలు కలిగిస్తుంది. ఆ జ్ఞానము మనల్ని ఎప్పటికీ వ్యర్థులుగా చేసేది
కాదు. ఆ పైనుండి వచ్చు జ్ఞానము మనలను పశుప్రాయ స్థితిలో నుండి విడిపించేది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మనల్ని అవివేకపు పరిస్థితులను గుర్తించగలిగినటువంటి జ్ఞానము కలుగు చేసేటువంటిదనే విషయాన్ని గమనించాలి. ఇది ఎలా సంపాదించుకోగలమంటే జ్ఞానమును బట్టి, లేక అనుభవ జ్ఞానమును బట్టి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అనుభవ జ్ఞానమును బట్టి దాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. 2:4 1 తిమోతి పత్రిక. గమనించండి, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆమె గమనించాలి. ఎలాగంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకి చాలా అవసరం. సత్యాన్ని గూర్చిన అనుభవం మనకు కావాలి. ఎందుకు అంటే మళ్ళా గుర్తు చేస్తున్నా, దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. అలాగే మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మన జ్ఞానం ఎలా ఉండాలి? ప్రత్యేకమైనదిగా ఉండాలి. లోకం ఆలోచించినట్టుగా మనం ఆలోచించడానికి అవకాశము ఇవ్వకూడదు. లోకము వెళ్ళినట్లుగా మనం వెళ్ళడానికి ప్రయత్నము చేయకూడదు. మన రూపు ప్రత్యేకమైంది, మన మార్గము ప్రత్యేకమైంది. మన దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. మన దేవుడు మహాదేవుడుగా భూ ప్రపంచమంతటిని కూడా నిర్మించిన ఏకైక దేవుడు. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడంటే సత్యమును గూర్చిన, మరొకసారి చదువునానా, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలంటే ఏం రావాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రావాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము రావాలి. బాగా ఆలోచించండి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే పిలాతు దగ్గర ప్రభు నిలబడినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ వచ్చింది. ఆ సంభాషణ ఒక మాట. ప్రభు చెప్పాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. పిలాతు ఏమన్నాడు? సత్యమనగా ఏమి? సత్యమనగా ఏమి అన్నాడు. అంటే ఇప్పుడు సత్యం అంటే ఏంటో ఎవరికి తెలియలా? పిలాతుకు తెలియలేదు. ఈయన ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడు సత్యం అనగా ఎవరు? యేసు ప్రభువేగా. ఆయనే సత్యము, నేనే సత్యము, జీవము, మార్గమునై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఈయన ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. సత్యం. ఆయనలో అసత్యం ఉందని స్థాపించేవాళ్ళు కానీ, ఆయనలో ఆయన మాటల్లో పొరపాటు ఉందని చూపించేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఆయనలో సత్యం లేదు, నీకు ఈ విషయంలో సత్యం లేదని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. ఎవరూ లేరు. కొంతమంది పనికి మాలిన మనుషులు పెట్టుకొని అబద్ధ సాక్షులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అవి కూడా ప్రభు ఎదుట నిలవలేకపోయి. అందుకని సత్యము అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని గూర్చిన అనుభవ జ్ఞానము మనుషులందరికీ కలగాలి. ఈరోజు మనుషులు రక్షణ పొందలేకపోవడానికి కారణం సత్యాన్ని గూర్చిన జ్ఞానం తెలియడం లేదు. ఈ రోజున కొంతమంది సత్యం దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడానికి కారణం సత్యాన్ని వాడు రుచి చూడలేదు. సత్యాన్ని దగ్గరకు వచ్చి వినదిరిగారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సత్యములో ఉన్నటువంటి మాధుర్యత ఏంటో వాళ్ళు
రుచి చూడలేదు కాబట్టి వెనుదిరిగి వెళ్ళారు. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంత తేనె పౌడర్ పెడదాం, అందరికి నాలుగు మీద కొంచెం కొంచెం నాగిచ్చి అక్కడ పెడదాం. వాడు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతారా? దాని రుచి వాడు ఎరిగిన వాడు కాబట్టి దానిని ఏమాత్రం కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడరు. వాళ్ళు రుచి చూచి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఏంటంటే దేవదేవుణ్ణి, సత్యదేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవడం లేదు, అనుభవించలేని పరిస్థితులు. ప్రభువును మనం అనుభవించాలి, రుచి చూచి తెలుసుకోవాలి. కనుక మనుషులందరి గురించి రాయబడింది. మనుషులందరూ కూడా ఎక్కడికి రావాలని? రక్షణలోనికి రావాలని. ఎలా? సత్యాన్ని కూర్చిన అనుభవముతో, సత్యాన్ని కూర్చిన అనుభవంతో. ఇప్పుడు మనిషికి ఏమి ఎక్కట్లేదు? సత్యమును కూర్చిన అనుభవము బోధపడటం లేదు, ఒంటికి పట్టడం లేదు. అనవసరమైన అన్ని కూడా ఒంటికి పడుతున్నాయి. అందుకని దైవ గ్రంథంలో మనం చూస్తున్న మనుషులందరూ కూడా సత్యం దగ్గరకు రావాలి, సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం పొందాలి, రక్షణ పొందాలి. కనుక అసత్యమైన వాటినేమో సత్యముగా భావించి, సత్యమైన వాటినేమో అసత్యంగా భావించి దేవునికి లేక నీతికి, సత్యానికి దూరం అయిపోతున్నటువంటి రోజులలో మనం ఉన్నాం. ఆ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీల పురుషుల్ని ఆ బలి అర్పణకు పిలిచినట్లుగా ఈ రోజున నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ యాత్రను అడ్డగించడానికి ఎన్నో రకాలుగా అపవాది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా అనుభవ జ్ఞానంతో దైవ చిత్తంలోనికి ముందుకు సాగడానికి, మరొక ఆలోచన లేకుండా దేవునితో నీవు అంటుకట్టబడి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు బిడ్డలారా ఆలోచించండి. ఆ జ్ఞానము వ్యర్థమైంది, ఆ జ్ఞానం పనికిరాంది, ఆ జ్ఞానం ప్రయోజనము కానిది, ఆ జ్ఞానం దేనికి నీకు ఉపయోగపడదు. కొన్నిసార్లు అంటాం, ఇక ఇవి ఉన్నాయండి అంటే, ఈ పేపర్స్ ఉన్నాయండి అంటే ఏమంటారు? నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు. తీసుకెళ్ళి బీరువాలో పెడతారా? ఇంట్లో ఉంటే మళ్ళీ పోతే లాకర్లో పెడతారా? ఏం చేస్తారు? 5-6 మొక్కలు చేసి పాడేస్తారు, లేకపోతే అగ్గిపొల గీసి అంటిస్తారు. కారణం ఏంటి? అవి ఉపయోగమైనటువంటివి కాదు. అదే ఉపయోగకరమైన పేపర్ అయితే, విలువైన పేపర్ అయితే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం, చాలా జాగ్రత్తగా చూస్తాం. అందుకని వాళ్ళ ఆసక్తి దేవుని గూర్చిన జ్ఞానముతో కూడినటువంటిది కాదు అని ఇక్కడ పౌలు యొక్క ఆవేదన. అందుకని ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటి? వీళ్ళందరూ రక్షణ పొందాలని వాళ్ళ కొరకు నిరంతరము ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మనకంటూ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. మన కొరకు దేవుని దగ్గర ధూపం వేసేవాళ్ళు ఉండాలి. మన కొరకు ప్రత్యేకంగా మొరపెట్టేవాళ్ళు ఉండాలి. దయచేసి ఇలా కూడా ఎప్పుడు మన ముందు ప్రార్థన చేయాలని అనుకోవద్దు. మన ముందు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, మనకు తెలియకుండానే మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఆ ప్రార్థన ఒక ప్రాకారంలో నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, తెలిసిన ప్రాంతమే కావచ్చు, తెలియని ప్రాంతమే కావచ్చు, అది ఏదైనా నిన్ను ఈ ప్రార్థన ఏం చేస్తుందండి? కవచము వలె, ప్రాకారము వలె కాపాడుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు. మనకంటూ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. అందుకే ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళందరికి పైగా ఎవరు ప్రార్థన చేస్తారు?
మోషే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నూతన సంఘంలో ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘ కాపరి ప్రార్థన చేస్తాడు. మనకంటూ ప్రార్థన చేసేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. బాగా కోరుకుంటా, మనం చెప్పినా చెప్పకపోయినా మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అని నేను కోరుకుంటాను. అందుచేత నేను ఇద్దరు కోల్పోయా, నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాళ్ళని. ఒకటి నా తండ్రిని, రెండు మా అత్తగారిని. వీళ్ళిద్దరూ ప్రార్థన చేసేవాళ్ళు. నా కొరకు ప్రార్థన చేసే ఇద్దరు వ్యక్తులు నేను కోల్పోయాను. గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి. నాకంటూ ప్రార్థన చేసే రెండు చేతులు దూరం అయిపోయి ప్రభు పిలుపందుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచించండి, ప్రార్థన అంత బలాన్ని చేకూరుస్తుంది. ప్రార్థన అంత బలాన్ని చేకూరుస్తుంది. అందరూ యుద్ధం చేస్తుంటే మోషే కూడా కత్తి పట్టుకోవచ్చుగా, కానీ ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. చేతులు పొరవికి ఎంతసేపు అని ఎత్తి పట్టుకుంటాడు పాపం? చెప్పండి, మనమైనా ఎంతసేపు ఎత్తి పెడతాం? 5-10 బాగా అలవాటు అయితే 1 గంట అనుకోండి. గంట ఉండలేము అనుకోండి, 5 నిమిషాలు ఉండడం కష్టం. 1 గంట అనుకుందాం, అంతకు మించి చేతులు లేపలేము. అందుకే ఏం చేశారు? అటోక ఆయన ఇటోక ఆయన ఇటు ఎత్తిపట్టి నుంచున్నారనమాట. మోపింగ్ అనమాట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వారికి విజయము వస్తుంది. కనుక విజయ తీరాలకు నడిపించబడుతున్నాము అంటే దానికి ముఖ్య కారణం ప్రార్థన. అదే పౌలు యొక్క అభిలాష. వారందరూ కూడా రక్షణ పొందాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. ఒక విషయాన్ని మనం చూసాం. ఏంటది? వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ దైవ జ్ఞానానుసారమైనటువంటిది కాదు అని. చదవండి నన్ను ఇప్పుడు రండి, మళ్ళా రోమాపత్రిక 10వ అధ్యాయానికి రండి. జ్ఞానానుసారమైనది కాదు. తర్వాత ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. బాగా గమనించండి. రెండో మాట ఏంటంటే, నా జ్ఞానానుసారమైనటువంటిది కాకుండా వాళ్ళు నడుచుకున్నారు. తర్వాత విషయం ఏంటంటే, దేవుని నీతిని ఎరుగక. ఏం తెలియదు వాళ్ళకి? దేవుని నీతి వాళ్ళకి తెలియదు. దేవుని నీతి వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా దేవుని నీతి తెలియని వాళ్ళు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని నీతి తెలియడం లేదు. దేవుని నీతిని ఎరుగని వాళ్ళు, దేవుని నీతి యొక్క విలువలు గుర్తించినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. అందుచేత మనం ఆలోచించాలి. మనం కొన్నిటికి ఏమంటామంటే, లేదండి ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా అంటాం. కొన్ని విషయాలకి ఏం చేస్తాం? అందరితో పాటు పోవాలిగా అని వెళ్తాం. అంటే మన యొక్క విధానం ఏంటంటే, అవకాశాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని నీతి అవకాశాన్ని బట్టి అనుకూలంగా తీసుకోవడానికి ఉపయోగపడేది కాదు. దేవుని నీతిలోనికి మనం వెళ్ళాలి. ఆ నీతిని మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ నీతిని ఎరగకపోతే చాలా కష్టం. అందుకని వీళ్ళు దేవునికి దూరం అవడానికి రెండవ కారణం ఏంటంటే, దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతిని ఎరుగకుండా ఉన్నారు. ఆసక్తి ఉంది, బాగానే ఉంది, కానీ జ్ఞానయుక్తమైంది కాదు. అలాగే రెండవది, దేవుని నీతిని ఎరుగకుండా ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక బాబుకు జాబ్ వచ్చింది అనుకోండి. జాబ్ వచ్చినప్పుడు ఆ కంపెనీని గురించినటువంటి రూల్స్ అన్నీ తెలుసుకోవాలా వద్దా? అక్కడ దాకెందుకు?
మనం అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అక్కడ పెడతాంగా, చిన్న అక్షరాలు ఉంటాయి, దాని కింద అవి మనకు తెలియదు. అవి మణిపురంలో అక్కడెక్కడ పెడతాం కదా, చిన్న అక్షరాలు మనకు తెలియదు, పెట్టేసి వచ్చేసినాయి అనుకుంటాం. ఆ తర్వాత కాస్త రోజులు గడిచిన తర్వాత వాడేం చేస్తాడంటే మనకి చుక్కలు చూపిస్తాడు. అదేమనంటే అక్కడ లెటర్స్ ఉన్నాయి చూడండి, గమనిక అని అక్కడ ఒక మ్యాటర్ ఉండదు చూడండి అంటారు. అవునా, ఇంకేం మాట్లాడతాం, బ్యాంకు కూడా అలాగే చేస్తారుగా, చిన్న అక్షరాలు ఏవో ఉంటాయి, మనకు తెలియదు, మనం దాన్ని అంతగా గుర్తించలేము. అది చూసినాక ఏమనిపిస్తుంది, మాత్రమే కాదు, మీరు శారీస్ కొంటారు, రంగు పోయినా ఏమైనా ఒకసారి డెలివరీ అయిన తర్వాత వెనక్కి తీసుకొనబడదు, డబ్బులు వాపస్ ఇవ్వబడదు అని వెనకాల ఎక్కడో చిన్న లెటర్ పెడతాడు. మనం ఏం చేస్తాం, తీసుకొని వచ్చేస్తాం. తర్వాత అది ఇంటికి వచ్చిన తర్వాత అమలక్కలు చూసినాక ఎటువంటిది కొన్నావు అనగానే అది నచ్చక ఇమ్మడిట్గా వెళ్ళిపోతాం, ఆవేశంగా మార్చు అంటాం. మార్చడం ఏంటమ్మా, వెనకాల తిప్పి చూడు, ఆ స్లిప్ చూడు, ఏముంది 6,500 కొన్నాం, ఆ తర్వాత కింద చూడు కొన్ని చిన్న అక్షరాలు ఉంటాయి, ఏముంది, ఒకసారి పాప అమ్మిన తర్వాత తీసుకొనబడదు. అటైతే అట్ట కుదురుతుంది, లేదమ్మా ఆ స్లిప్ అందుకే మీకు ఇచ్చాను, చూసుకొని వెళ్ళాలి, మిమ్మల్ని బలవంతం చేయలేదుగా అంటే ఆలోచించండి. చాలా మార్లు మనం ఏం చేస్తున్నామంటే కొన్నిటిని ఎరుగక వెనకబడుతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఇలాంటి పరిస్థితి పోతే పోయినలో 5,000 6,000 పోనీలు అనేవి వదిలేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని ఎరుగక వీళ్ళు ఈ నీతిని ఎరుగకపోవడానికి కారణం ఏంటంటే దేవునితో నడిచి వెళ్ళే అనుభవాలు వీళ్ళకి లేవు, దేవునితో కలిసి నివసించే అనుభవాలు వాళ్ళకి లేవు. అందుచేత వాళ్ళు దేవుని నీతిని ఎరుగక ఉన్నారు, అంటే పొరపడుతున్నారు అనే సంగతి మనం గమనించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆలోచించాలి, దేవుని నీతిని ఎరిగిన వారంగా ఉన్నామా, దేవుని నీతిని ఎరుగని వారంగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మన సొంతానికి మనకు అనుకూలమైనట్టుగా ఎవ్వరూ తీసుకోకూడదు. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్తూ ఆ వీధులు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంట్లో ఒక ఆవిడ పాట పాడుతుంది, ఒక చక్కటి పాట పాడుతుంది. ఆ పాట ఏదో నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లా. సాగిలపడి మృక్యదము సత్యముతో ఆత్మతో అనేటువంటి ఒక చక్కని పాట. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడుతూ ఉందంట. ఆయన రోడ్డు వెళ్తూ ఉన్నప్పుడు వినబడి, అబ్బా ఎంత కమ్మని పాట పాడుతుంది, ఆవిడ ముఖాన్ని చూసి మీటింగ్కి వెళ్దాం అని వెళ్ళి ఆయన వెందేరికి వస్తే తలుపులు వేసి ఉన్నాయంట. కిటికీలో గుండా అటు చూశాడు. పాడే పాట సాగిలపడి మృక్యదము. ఈవిడ ఎదరొక కుర్చీ, కూర్చోడానికి కుర్చీ వేసుకుని ఒక కుర్చీ మీద కూర్చొని 2 కాళ్ళు చాపి పాడుతుందంట, సాగిలపడి మృక్యదము అని. ఆలోచించండి, అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. పాడేది ఒకటి, కూర్చున్న విధానం మరి ఒకటి. కారణం ఏంటి? దేవుని నీతిని ఎరుగక. దేవుని నీతిని ఎరుగక. ఇక మోకాళ్ళ నొప్పులు ఉండి కూర్చుందేమో అని మనకు తెలియదు. ఏ విధంగానైనా మనం ఆలోచించాలి. దేవుని నీతిని ఎరుగక. వాక్యంలో రాయబడింది, వారు దేవుని నీతిని ఎరుగక అని రాయబడింది. దేవుని నీతిని ఎరుగక. బాగా ఆలోచించండి. మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని నీతిని తెలుసుకోవాలి. దేవునికి ఒక నీతి ఉంది.
దేవునికి ఒక నీతి ఉంది. ఆ నీతిని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే, నేర్చుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనించినప్పుడు 9వ వచనం, ఆదికాండం 6:9. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం ఎప్పుడు చదువుకునే వాక్యం మనం కంఠోపాఠంగా చెప్పగలం, కంఠత చేసి మరీ చెప్పగలం. అది మనందరి కంఠత వాక్యమే. అయితే అక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనిద్దాం. నోవాహులో ఏముందంట? నీతి. తర్వాత ఏముందంట? నింద లేదు, నిందరహితుడు అని ఉంది. అంటే నీతిపరుడుగా, అలాగే కృప పొందిన వాడుగా, దేవుని దృష్టిలో నిలిచిన వాడుగా, మరియు ఇంకేం రాయబండి 9వ వచనంలో దేవునితో నడిచాడులే. ఆ పైన నీతి, నిందారహితుడు అని ఉన్నాయి కదా. 8వ వాక్యంలో కృప, 3 క్వాలిటీస్ ఉన్నాయి. దేవుని కన్నులు ఆయన్ని స్కాన్ చేసినాయి అంట. చేస్తే ఏం కనపడి? కృప పొందిన వాడుగాను, నీతిపరుడుగాను, నిందారహితుడుగాను ఉన్నట్లుగా దేవుని స్కాన్లో వచ్చింది. ఈ 3 సుగుణాలు, ఈ 3 మంచి గుణాలు ఇతనిలోనికి ఇతనిలో రావడానికి, లేక ఇతనిలో కనపడడానికి గల కారణం ఏంటంటే అతడు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని నీతిని ఎరగాలి అంటే ఏం చేయాలి? దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. దేవునితో నడవకపోతే దేవుని నీతి మనకి అర్థం కాదు. మీకా గ్రంథాన్ని మనం చదివితే గనక అక్కడ రాయబడింది, సమ్మతించకుండా 2 మనుషులు కలిసి నడుతురా అన్నాడు కదా. 2 మనుషులు జతేసుకుని వెళుతున్నారంటే, 2 మనుషులు కలిసి నడుస్తున్నారంటే, 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళుతున్నారంటే, అమ్మాయి గ్రామంలో 2 మనుషులు వెళ్తున్నారు, మాట్లాడుకుంటూ వెళుతున్నారు కదా. వాళ్ళలో ప్రభు నెమ్మదిగా చేరుకున్నాడు అనుకోండి. 2 మనుషులు సమ్మతి లేకుండా జత వేయలేరు, కలిసి నడవలేరు, మాట్లాడుకుంటూ ఉండలేరు. సమ్మతి చొప్పున జరుగుతుంది. ఆ రీతిగా ఇక్కడ నోవాహు ఎవరితో నడిచాడంట అంటే, ఇప్పుడు దేవునితో ఏముంది? దీనికి దేవుడు దీనికి ఏముందంటే జత ఉంది. నెమ్మదిగా నోవాహు ఏం నేర్చుకున్నాడు? దేవుని నీతి ఎలాగున ఉంది. ఇప్పుడు దేవునితో నడిచాడు కాబట్టి ఈ సుగుణాలు ఆయనలోకి వచ్చినాయి. దేవునితో నడవకపోతే అవి రావు. కనుక దేవుని నీతి మనం ఎరిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో నడవాలి. నడవకపోతే అవి ఏమాత్రం మనకు అర్థమో కాదు. ఏం అర్థం కాదు. ఎలా ఉంటుందంటే, లూకా సువార్తలో భక్తుడు రాస్తూ ప్రభు రాజ్యాన్ని గురించి, అక్కడ ఒక వివాహ కార్యక్రమం గురించి, అక్కడ ఉన్నటువంటి మంచి విందు గురించి, ఆ విందు యజమాని కొంతమంది కబురు పెట్టాడు. కబురు పెడితే వాళ్ళలో 3 ఇచ్చినటువంటి సాకులు ఏంటంటే, అయ్యా నేను ఒక పొలం కొన్నాను, దానిని చూడ వెళుతున్నాను అన్నాడు. 2వ వాడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతను అంటాడు, అయ్యా నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను అన్నాడు. 3వ వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా విందు సిద్ధమైపోయిందంటే వాడంటాడు, అయ్యా నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుకని నేను రాలేను. గమనించండి, పొలం కొనటానికి, ఎడ్ను కొనటానికి
వివాహం అవడానికి విందుకు రావడానికి ఏమైనా సంబంధం ఉందా? అండ్ ఏం తెలియలే వాళ్ళకి ఆ విందు యజమాని ఎవరో, ఆ విందును ఎందుకు ఏర్పాటు చేశాడో, నిజంగా ఆయన ఎందుకు వీళ్ళకి కబురు పెట్టాడో వీళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు సాకులు చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, ఏవో వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాడు ఏమి ఎరగలేదంటే ఆ విందు యజమాని యొక్క ఉద్దేశం, ఆయన గుణగణాలు వాళ్ళకి తెలియకపోవడం ద్వారా అందులోకి వెళ్ళలేకపోయారు. అయితే ఈరోజు మనం ఆలోచించాలి, దేవునితో నడవకపోతే దేవుని మర్యాదలు, అలాగే దేవుని యొక్క నీతి ఏ మనుషుడు కూడా తెలుసుకోలేడు. అందుకే ఈ రోజున ఎంత భక్తి, పరిశుద్ధత ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే అంతరించిపోతున్నాయి. అంత భయభక్తులు ఈ రోజున కనబడటం లేదు. కారణం ఏంటి? ఆయనతో నడుస్తూ ఆయన నీతిని ఎరగకపోవటాన్ని బట్టి. కనుక ఏం చేయాలండి? దేవుని నీతి ఎరగాలంటే ఏం చేయాలి? ఆయనతో నడవాలి. పిల్లలు ఉన్నారా లేదా? నోవాకి చెప్పండి రా, కొద్దిగా ఉందా? పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? 7 1000 పిల్లలు ఉన్నారా? చూసేద్దాం. ఉన్నారా? ఎంతమంది? మర్చిపోయారు వేసవకాలంగా. 3 పిల్లలు ఉన్నారు. షేము, హాము, యాఫెతు. అంతేనా? పూర్వా తేడా చెప్పాను. కరెక్టేనా? 3 పిల్లలు ఉన్నారు. వివాహమైంది, భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన ఒక సంసారి. కుటుంబం ఉందంటే ఏమంటేరా, ఆడు మాటల్లో ఈడు మాటల్లో ఇట్లా సమస్యలు ఉంటాయి, ఉండవా? సమస్యలు ఉన్నాయి. మనకి ఎన్నైతే బాధలు ఉన్నాయో నోవాకు కూడా అన్నే బాధలు ఉన్నాయి. మాత్రమే కాదు, మనకన్నా ఆయన కాస్త ఇబ్బందులే పడ్డాడు జీవితంలో. అయినా దేవునితో నడవడం మాత్రం మానలా. రోగం ఉంది, శ్రమ ఉంది, సమస్య ఉంది, అశాంతి ఉంది, కలవరం ఉంది, మొహం మీద తిట్టినోళ్ళు ఉన్నారు. ఇన్ని పరిస్థితులు ఆయనకున్నా ఏ విడిచిపెట్టలేదు? దేవునితో నడక విడిచిపెట్టలా. ఇప్పుడు వివాహం అయిందంటే ఆలోచించండి. వివాహం అయిందంటే సహజంగా మనిషికి సహజమైనటువంటి ఆలోచనలు, కోరికలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆలోచించాలి. అంటే మనం ఎప్పుడు కూడా దైవికమైన విషయాల్లో మనం నెగిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అతనికి అన్ని పరిస్థితులు ఉన్నా దేవునితో నడవడము మానలేదు. కనుక దేవుని నీతి అతను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో ఏమందరా జరిగితే అర్థమైపోతుంది కదరా. 500 ఏళ్ళకి పిలవకంటం అయిపోయింది. జలప్రళయం వచ్చేసరికి ఆయన వయస్సు ఆ రీతిగా ఉంది. ఆ రీతిగా దేవునితో కూడా నడిచినటువంటి వాడు. అన్నీ ఉన్నాయి, అయినా దేవునితో ఆయన నడిచాడు. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. తరువాత ఆదికాండంలో మనం గమనించినప్పుడు 17వ అధ్యాయంలో మొదటి వాక్యంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, నిందారహితుడవై యుండుము, నిందారహితుడవై నా సన్నిధిలో నడుము. ఎంత వయసు వచ్చిందంటే అప్పటికి 99 వచ్చింది. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఏ వయసులో? అది దేవుడు అబ్రహాముకి ప్రారంభం ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? 12వ అధ్యాయంలో కదా. అప్పటికి ఆయన వయసు ఎంత? 36. ఎంత?
75 సంవత్సరాలు 75 సంవత్సరాల్లో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబ్రహాము కూడా దేవుని నీతిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎలా అంటే, యెహోవా చెప్పిన మాట అబ్రహాము నమ్మెను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని గమనించినప్పుడు యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అబ్రహాము గురించి. ఆయన దేవుని మాట నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆలోచించండి, అంటే దేవుని మాటను నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. మొదటిది దేవునితో నడవాలి. దేవుని నీతిని వాళ్ళు ఎరుగకుండిరి అన్నాం కదా. ఇప్పుడు దేవుని నీతి ఎరగాలంటే ఏం చేయాలో చెప్తున్నా. ఒకటి, దేవునితో నడవాలి. రెండవది, దేవుని మాట వినాలి, నమ్మాలి. దేవుని మాట నమ్మాలి. ఎప్పుడు 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 హబక్కూకు అంటాడు 3వ అధ్యాయంలో చివరి లేఖనాల్లో, బహుశా 16, 17, 18 వచనాలు అనుకుంటున్నాను, లేక 17, 18 వచనాలు కావచ్చు. ఎప్పుడు ఆయన చెప్తున్నాడు, సాలలో హబక్కూకు గ్రంథం. పాపం అందరూ డ్యూటీలు అవడం వలన ఇంటి దగ్గర బైబిల్ తీయటం అలవాటు తప్పింది. ఏం చేస్తాం, జీవితం కష్టాలు అలా. అంజూరపు చెట్టు పోయకుండినను, చాలు. ఏమి లేనప్పుడు యెహోవాయే నాకు బలం అని మనం చెప్పగలుగుతామా? ఏమి లేనప్పుడు అన్నీ ఉన్నాయి అనుకో, యెహోవా నా బలమా అని సంతోషంగా పాడతాం. ఏమి లేకపోతే ఎలా ఉంటుంది అంటే, అబ్రహాము దేవుని మాట నమ్మెను, దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నా మాట ఏంటంటే, దేవుని మాట నమ్మాలి. ఎప్పుడు? అసాధ్యమైన సమయంలో. అసాధ్యమైన సమయంలో. సాధ్యమైనప్పుడు కాదు, సాధ్యమైనప్పుడు నువ్వు నమ్మడం ఏంటి? ఎవరైనా నమ్ముతారు. అసాధ్యమైన సమయంలో, అసాధ్యమైన సమయంలో దేవుని మాట నమ్మితే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట నిన్ను నీతిమత్వంలోనికి తీసుకుని వెళ్ళద్ది. 99 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు లేరు, ఇటు రా అన్నాడు, వచ్చాడు. పైకి ఎత్తి చూడు అన్నాడు, నక్షత్రాలు లెక్క పెట్టి అన్నాడు. అవ్వడం లేదయ్యా, నా వల్ల అవ్వట్లేదు. సరే ఇసుకన్నా లెక్క పెట్టు, కిందకు చూసండి ఇసుక రేణువులు కూడా లెక్క పెట్టలేకపోతున్నాడు. నీ సంతానాన్ని ఇలా చేస్తా అన్నాడు. నమ్మశక్యమా? నమ్మగలమా? నమ్ముతామండి? సాధ్యం కాదు అసలు. ఈ వయసులో ఆయన అన్న మాటకి నాకు సంబంధం ఏమైనా ఉందా? ఆయన నమ్ముతామా? అసాధ్యమైన పరిస్థితులలో ఏం చేయాలి? దేవుని మాట నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ఎందుకంటే జలములలో ఆయన తన ప్రజలకు మార్గమును సిద్ధపరిచాడు. నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. రుజువులు ఉన్నాయి కదా. అందుచేత ఏదైతే నీకు అసాధ్యంగా ఉందో, అసాధ్యములో ఉన్న నీకు దేవుడు మాట సెలవిస్తే ఆ మాట నీవు అనుమానం లేకుండా నమ్మాలి. అప్పుడు ఆయన నీతి ఏంటో నీ ఎడల దేవుడు బయలుపరచునుగాక. దయగలిగిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్కును బట్టి స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలీయులు అనబడిన వాళ్ళు ఆసక్తి అయితే ఉంది, కానీ దైవ జ్ఞానమును గూర్చిన
ఆసక్తి కాదు. అలాగేనైనా వారు దేవుని నీతిని ఎరుగకుండా ఉన్నారు అని చెప్పారు. అవునయ్యా, వారు దేవుని నీతిని ఎరుగక ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. అయ్యా, నోవాహును గుర్తు చేశారు. నోవాహు నీతిమంతుడు అని, అంటే నోవాహుని నీతిని ఎరిగిన వాడు. కారణం, మీతో నడిచాడు, వివాహం చేసుకున్నాడు, బిడ్డలను కన్నాడు, వ్యవసాయం ఉంది, కుటుంబం ఉంది, సమాజంలో బ్రతుకుతున్నాడు. అప్పటికి లోకమంతా కల్మషం అయిపోయినప్పటికీ కూడా మీతో నడిచాడు. అందుకే కృప పొందినవాడుగా, నిందలేనివాడుగా, దేవా నిర్దోషిగా మీ ఎడల ఉన్నాడని మేము గమనించాం. మీతో నడిచాడు. అందుకే స్తోత్రాలు అయ్యా. మీ నీతి ఎరుగాలంటే మీతో మేము నడవాలి, మీతో మేము ప్రయాణం చేయాలి. అటు కృప మాకు దాయిచ్చే ప్రభు, అటు కృప దాయిచ్చే. నేను వాక్యం మీకు అర్థమైతే మీకు అర్థమైన మాటలను బట్టి కూడా ఎట్టి ప్రార్థన చేసుకోవచ్చు. వాక్యం మీలో ఫలిస్తుంది. స్తోత్రం అయ్యా. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము అసాధ్యమైన సమయంలో మీ మాట నమ్మాడు. దేవుడు మాట ఇచ్చాడు, అది నాకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏ మాట చెప్పాడు అది సాధ్యమే అని అసాధ్యములో నీ మాటను సాధ్యంగా నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అవునయ్యా, కొన్ని పరిస్థితులలో మీ మాట మేము నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మా పరిస్థితులను, మా బలహీనతలు మీ దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభువా. నీవు నీతిమంతుడవు నాయన, మేము అనీతిమంతులం. మమ్మల్ని నీతిమత్వంలోనికి తీసుకుని వెళ్ళడానికి లోకరక్షకుడుగా వచ్చే శిలువయాగము చేసి మీ రక్తమును మమ్మల్ని కడిగినటువంటి దేవుడవు నాయన. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. అసాధ్యమైన ఏదైతే మా బ్రతుకులో ఉందో మీరు ఆ విషయంలో మాట సెలవిచ్చినప్పుడు మేము నమ్మి సందేహించక బలం పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యాన్ని పిల్లల హృదయాలు ఫలింపజేసి ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వార కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం ఉదయ్ గారి యొక్క గృహంలో స్త్రీల కూడిక ఉంటుంది. దయచేసి గమనించి అందరు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మంగళవారం సాయంత్రం రాణి అక్క వాళ్ళ దగ్గర స్త్రీల కూడిక జరుగుతుంది. బుధవారం యథావిధిగా మన సంఘంలో జరుగుతుంది. గురువారం, శుక్రవారం ఈ వారం కార్యక్రమాలు లేవు, ఎందుకంటే 5వ వారం వచ్చింది కాబట్టి 5వ వారం కార్యక్రమాలు లేవు కనుక గురు, శుక్రవారాలు ఖాళీ. మీరు ఎవరైనా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయాలి అనుకుంటే మీరు ప్రార్థన చేసుకోవచ్చు. యథావిధిగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు సండే స్కూల్ జరుగుతుంది కనుక మీ బిడ్డల్ని సమయానికి పంపించడానికి ప్రయత్నం చేయండి. పోయిన వారం మన చర్చికి 3,140 రూపాయలు మైనస్ ఉందని చెప్పాను. సుధాంటి 2,000 ఇచ్చారు. ఇంకా 1,140 మాత్రమే మైనస్ ఉంది. దీని నిమిత్తం ప్రార్థించిన అందరం లేచి నిలవబడినట్లయితే కానుకలు పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. ఈరోజు సాయంత్రం పుష్పం గారి యొక్క బరియల్ కార్యక్రమం చిన్నపార్కుల్లో జరుగుతుంది. వారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు కూడా ప్రార్థించండి. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలి ఘనమైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు దేవా. నీ బిడ్డలను సకాలాన్ని సమకూర్చి కొన్ని విషయాలు మాట్లాడి ఆత్మలో పరికొల్పి మీరు అక్కడకు కొన్ని సిద్ధపాటు విషయాలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యం బిడ్డల హృదయాలు బలిపించి అలాగే నా ప్రియ తండ్రి, నీ బిడ్డలు అర్పించిన కానుకలు బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తూ వారికి అందువలన బహుమానము దయచేయండి. నీ బిడ్డల ఆహారాన్ని కూడా మీరు దీవించి వారికి సమృద్ధిగా ఆహారం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న ప్రభా ప్రతి లోటు యేసు నామములో తీర్చండి. నీ బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. ఎంత వేడిమి కలిగిన వాతావరణంలో కూడా నీ బిడ్డలు వారి డ్యూటీలకు వారు వెళుతున్నారనైనా, పనులు చేస్తున్నారు. వారి మీద నీ దయా కృప అనుగ్రహించండి నైనా. మా తండ్రి, మరి ఈ ఎండ తీవ్రత బిడ్డల మీద పడకుండానట్లుగా ఇశ్రాయేలును కాపాడువాడు కొనుగోడు నిద్రపోడని సెలవిచ్చినట్లుగా ఎండ దెబ్బ నీకు తగులకుండా చేస్తానని మాట ఇచ్చిన దేవుడవు. ఆ రీతిగా నీ బిడ్డలకు మీరు సహాయము చేసి దీవించండి, సంరక్షించండి, ఆశీర్వదించమని బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే దుఃఖంలో ఉన్నటువంటి ప్రభా జోజు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బలపరచండి, బోసును బలపరచండి ప్రభువా. అలాగే దానియేలును కూడా మీరు బలపరచండి నాయన. అలాగే నిర్మలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కాళ్ళ నొప్పుల నుండి మీరు స్వస్థపరచండి, కండ్రములన్నిటినీ మీరు ముట్టండి, శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే సుధాని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, నీవు ఏదైనా చేయగలిగిన సమర్థుడు నాయన. మీరే నీ బిడ్డ పట్ల కార్యము చేయండి. మీరు చేయగలిగిన సమర్థులు ప్రభువా. అందుకు స్తోత్రాలు. ఎవరి బిడ్డలను దీవించండి, పసి బిడ్డలను వారి ప్రాణములను మీరు సంరక్షించమని ప్రార్థిస్తున్నాను. నాయన, బిడ్డలు ఎవరైనా ఏదైనా శ్రమలో, శోధనలో, కష్టంలో ఉంటే వాటిలో నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. గ్రామాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి, నాయకులను రక్షించండి ప్రభువా. క్రైస్తవ ప్రజలందరికీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘంగా మీరు సిద్ధపరచండి. మీరు అక్కడకు మేము నైనా సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనగలిగిన భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుతూ ఆశీర్వదించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ప్రభువు చేరినటువంటి నీ బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకును సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపచేయునిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మహిమేరా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపు నీశా, నీ నిండు దీవెనలు నీ నామమందున వేడి సన్మతి ప్రార్థింతుము. ఈ మహిమేరా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక.
అందరికీ వందనాలు.